ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గత 19 నెలల్లో రాష్ట్రాన్ని అంధకారం నుంచి బయటకు తీశాం. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప భరోసా. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్బోధ. పిఠాపురాన్ని కుళ్లుకంపు కొట్టిస్తూ ఖ్యాతిని దిగజారుస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై అఖిలపక్ష కమిటీ ఆగ్రహం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకినాడ నుంచి వర్చువల్ గా జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల వారీగా సమీక్షించుకుంటూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని బేరీజు వేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఎస్ఐపిబి ద్వారా ప్రాజెక్టులకు వేగంగా ఆమోదాలు ఇస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు అదే వేగంతో పనులు జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. వైద్య చికిత్స ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా మారుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని స్థానిక జగన్నాథపురంలో ఎమ్మెల్యే కొండబాబు స్వగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అవసరమైతే సీఎంఆర్ఎఫ్ ద్వారా తక్షణమే స్పందించి సహాయం అందేలా సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ దిశగా విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం వచ్చే ప్రతి అర్జీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తూ ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కష్టకాలంలో ప్రభుత్వం వారి పక్కన నిలబడమే నిజమైన పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎంఆర్ఎఫ్ సహాయంతో అనేక కుటుంబాలకు కొత్త ఆశలు కలుగుతున్నాయని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, బచ్చు శేఖర్, తుమ్మల సునీత రమేష్, గుజ్జుబాబు, చింతలపూడి రవి, పలివెల రవి, అనంతకుమార్, అంబటి చిన్న, నురుకుర్తి మోహన్, ఎరిపిల్లి రాము, చూడుపల్లి సతీష్, అంగాడి దుర్గారావు, గాది శివరామకృష్ణ, పోలుపల్లి జగన్, చొక్కాగిరి, చింతపల్లి తాతారావు, బొడ్డు శివాజీ, పిర్ల లక్ష్మీప్రసన్న, రాంబాబు, కోడూరు పెద్ద, ఏవీడి మెంటారావు, పలివెల లక్ష్మి, రెడ్నం సత్యబాబు, అమలకంటి బలరాం, పొంగా సత్య, రిక్కా సంజీవ్, బొల్లోజు ఉమా, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు చెప్పడం, ప్రజలు
అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు ఈరోజు. అలాంటివన్నీ ఇవ్వడంతో, ఆ డబ్బులు ఇవ్వడంతో ఈరోజు ఈ పేద కుటుంబాలన్నీ కూడా చాలామంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం దక్కుతుంది ఈ రోజున. చూడండి, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన అన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికీ సుమారు మా కాకినాడ నగరంలోనే 6 కోట్ల రూపాయలు ఇచ్చామండి. ఎక్కడెక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. వీళ్ళు అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. ఈ సాయం చేసి పొందిన వారందరి తరపున, కాకినాడ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు అండి చాలామంది మా దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నారు. బాబు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వారు నిండు 100 రోజులు ఆరోగ్యాలతో ఉండాలి, వారు చల్లగా ఉండాలి, వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళకి మేలు జరుగుతుంది, వారికి చెప్పండి అని ప్రత్యేకంగా చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, ఈ కుటుంబ ప్రభుత్వం ఆలోచన. ఏమండి, కంటిన్యూ ఉండునంటేనండి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆయన లేకపోవడం, 5 సంవత్సరాలు మళ్ళీ వేరే వాళ్ళ ప్రభుత్వం రావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, ఇలాగా గ్యాప్ రావడంలో ఈరోజు హాస్పిటల్ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. ఉదాహరణ చెప్తాను, కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది మా కాకినాడ నగరంలో. ఎప్పుడో గత 60-100 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్. అలాంటి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 500 పడకల హాస్పిటల్ ఇస్తానండి, బెడ్స్ కట్టడానికి శంకుస్థాపన చేసి మొదలు పెట్టామండి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ అట్లా వదిలేశారు. ఇంకా దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. అలాగే అనేక ప్రాంతాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సందర్భంగా తెలియదు. సాధారణ రోజుల్లోనే హెవీ ట్రాఫిక్ తో పిఠాపురం పాదక క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, అలాంటిది శివరాత్రి నేపథ్యంలో అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు ఏ విధంగా అనుమతించారని బీఎస్పీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు, సిపిఎం జిల్లా నాయకులు కోనేటి రాజు ప్రశ్నించారు. ప్రజలు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ప్రమాదాలకు, ఇబ్బందులకు గురికాకుండా పాదగయ క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం అందించారు. అందుకని చెప్పేసి ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద పోలీసు డిపార్ట్మెంటు, అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ 4 రోడ్ల జంక్షన్లో గుడి దగ్గరలో ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్లో ఉన్న కూడా చాలా సహకరించబడుతుంది. అలాంటిది పోలీసు డిపార్ట్మెంట్ గుర్తు రోజుల్లోనే అక్కడ కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బందులు బాగా గురవుతూ ఉన్నారు. అందుకని కాబట్టి ఆ ఎగ్జిబిషన్ అక్కడ లేకుండా ఉంటే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అక్కడ వచ్చిన భక్తులకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే పార్కింగ్ ప్లేసులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే పార్కింగ్కి వాడుకోవాలి తప్ప ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, డిపార్ట్మెంట్ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి. అక్కడ ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన యాక్సిడెంట్లు అవుతాయి, అనేక రకంగా భక్తులకి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు ఏ బండి ఎక్కడ పెట్టాలో, ఎవరు ఎక్కడ ఎక్కువ పెట్టాలో తెలియదు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి సౌకర్యం, పిఠాపురం నియోజకవర్గం నుంచి మన సౌకర్యం కల్పించాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్లు అందరూ కూడా పూర్తి దృష్టిలో ఆలోచించి ఆ ఎగ్జిబిషన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటాను. మన భారతదేశంలోనే మరి సెకండ్ కాశీ అనే పేరు కూడా మరి పేరు పొందింది. ఇటువంటి సెకండ్ కాశీ అనే దాని మీద చాలామంది భక్తులు మరి విస్తారంగా రావడం జరుగుతుంది. దాని మీద ఏంటంటే ఎటువంటి సౌకర్యాలకి ఇబ్బంది అయినప్పటికీ కూడా చాలా బాధలు పడతారు. కాబట్టి అక్కడ ముందుగా ఎందుకంటే ఈ పార్కింగ్ ప్లేస్గా అనేక వాహనాలు అక్కడ పెట్టుకుంటేవారు. ఇవాళ ఎగ్జిబిషన్ పేరు మీద అక్కడ పెట్టిస్తే ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా చేస్తారు. కాబట్టి ఎగ్జిబిషన్ అక్కడ ఆపేసి మరి ముఖ్యంగా కలెక్టర్ దీని మీద చర్య తీసుకోవాలి. ఎంఆర్ఓకి వెంటనే పర్మిషన్ ఇచ్చి దీని మీద కమిషనర్కి చెప్పి వెంటనే ఆ ఎగ్జిబిషన్ ఆపి వచ్చిన భక్తులకి మరి
మహాశివరాత్రికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళని కాపాడి వాళ్ళు జాగ్రత్తగా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లోవరాజు మాట్లాడుతూ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేయకుండానే విద్యార్థులను ఫీజులు చెల్లించాలని, ఫీజులు కట్టకపోతే పరీక్ష హాల్ టికెట్స్ నిలిపివేసి పరీక్షలకు అనుమతించబోమని కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని వాపోయారు. ఒకవైపు విద్యాశాఖ మంత్రి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు నేరుగా కళాశాల అకౌంట్లో వేస్తామని చెబుతున్నా సరే చాలా కళాశాలలు విద్యార్థుల దగ్గర నుంచి నేరుగా ఫీజు వసూలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని, విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి తల్లిదండ్రులని ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. ఏదైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేసి విద్యార్థులందరికీ చదువుకి దగ్గరయ్యేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే మా ఎస్ఎఫ్ఐ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే పెట్టి ఉన్నామో అక్కడే ఈ యొక్క ఏ అయితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఈ యొక్క ఉద్రిక్తత మరింత రెట్టింపుగా మేము చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ యొక్క సమస్య పరిష్కరించేదాకా కూడా కృషి చేసి ముందుండి పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా తరఫున తెలియజేస్తాం. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నా పేరు లోవరాజు. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేస్తాము, మీరు వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటికి ఇంకా 7,000 కోట్ల రూపాయలు బకాయి ఉంచుకొని ఎక్కడికి వెళ్ళి చదువుకోమంటే యాజమాన్యాలు మమ్మల్ని వెంటనే మీరు కట్టండి లేదంటే మానండి, అంతేగాని మీరు డబ్బులు మాకు చెల్లించాలి అని చెప్పేసి అని అంటున్నారు. కానీ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి విన్నవించింది ఏంటంటే మాకు వెంటనే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలి, మేము వెంటనే మాకు వచ్చినటువంటి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు నెరవేర్చాలని చెప్పేసి మేమందరం అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. త్రాగునీటిని నిర్లక్ష్యంగా వృధా చేస్తే కఠిన చర్యలు తప్పమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఉదయం నగరంలోని 6-7 డివిజన్లలో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కూటమి నాయకులను కలుసుకుని డివిజన్లలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు, ప్రధాన డ్రైనేజీ ఎత్తు పెంపు, వీధి కుక్కల బెడద, ప్రధాన చర్చ్ ప్రక్కనే ఉన్న చెత్త సమస్యలను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. పర్యటన సందర్భంగా ఒక మహిళ త్రాగునీటి కుళాయికి ట్యూబ్ను కట్టి ఇంటి ముందు ఉన్న రోడ్లను శుభ్రం చేస్తుండడాన్ని గమనించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రాగునీటిని ఈ విధంగా వృధా చేయడం అసహ్యకరమని పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత ఇంటికి 2 రోజుల పాటు త్రాగునీటి సరఫరా నిలిపివేయాలని సూచించారు. అదేవిధంగా కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఇటీవల నగరంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నామని, నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించాలనే లక్ష్యంతో డివిజన్ స్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. స్థానికంగా ఉన్న పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామని, స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రామ్మోహన్, ఈఈ ఫణీంద్ర, కూటమి నాయకులు అంబటి చిన్న, దౌడ్ల చిట్టిబాబు, బొబ్బరాడ ప్రసాద్, కుంచే మధుసూదన్ రావు, కన్నీటి వరప్రసాద్, దొండపాటి లావరాజు, పచ్చిపాల శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. లో లెవెల్లో ఉన్న ప్రాంతం వారేమో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే స్థితి కల్పిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయము. అదేవిధంగా ఈ డాగ్స్ సంబంధించిన కూడా మరి డాగ్ టీమ్స్ కూడా మనం కూడా తీసుకొస్తున్నాం. డాగ్ టీమ్స్ వచ్చింది. డాగ్ టీమ్స్ కూడా మరి ఏదైతే కొంచెం డాగ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కొంచెం క్రూషియర్లు,
2 నార్మల్ డాగ్స్ ఉంటాయి. ముందుగా ఈ క్రూషియల్ డాగ్స్ని కూడా తీసుకెళ్ళి మనం అక్కడ వాటికి స్టెరిలైజేషన్ చేసి వాటికి షెల్టర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డాగ్స్ విషయంలో కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ డ్రైన్స్ విషయంలో పెరిగిపోతున్న ఈ చెత్తా చెదారం కూడా మనం ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమిటంటే, ఏదైతే ఉందో పెరిగిపోతుందో అది కొంచెం ఆ చెత్త మేము సెంటర్స్ ఏర్పాటు చేసాం. ఆ చెత్త సెంటర్లో వేస్తున్నట్లయితే మొత్తం మేము డంప్ చేసుకోకుండా డ్రైన్లో వేయవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చర్చి దగ్గర డంపింగ్ యాడ్ పెట్టారు, దానివల్ల ఇబ్బంది అవుతుందని స్థానిక పెద్దలంతా కోరారు. అది కూడా మన ఎంహెచ్ఓతో చెప్పి డంపింగ్ యార్డ్ని పక్కకి పెట్టే ఏర్పాట్లు మనం చేతకి చూసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు సహకరించండి, మేము కూడా మీ తోటి పనిచేస్తాము. సో ఈ బోత్ ప్రజలు ప్రభుత్వం రెండూ కలిసినట్టయితే మన స్వచ్ఛ కాకరాన్ని మనం చేయటం ఉంటుంది. మీ సహకారం మాకు అందించింది. డిఫరెంట్గా 24 hours మీతో మేము పనిచేస్తాము. అదేవిధంగా పురమిత్ర యాప్ ఒకటి ఉంది. ఇక్కడ ఎంతమందికి పురమిత్ర యాప్ ఉందో నాకు తెలియదు. సో ఆల్ షుడ్ బి అప్లోడ్. మీ చిన్న ఆ లైట్లు వెలగట్లేదా అనేది కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ సరిగ్గా రావట్లేదు కానీ, డ్రైన్ సరిగ్గా రావట్లేదు కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు పురమిత్ర యాప్లో అప్లోడ్ చేసినట్లయితే మేము వచ్చి దాన్ని వితిన్ 24 hours మనం చేసుకోవడం జరుగుతుంది. దయించి అందరూ కూడా మరి పురమిత్ర యాప్ని కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా సద్వినియోగం చేస్తుందిగా మీ అందరినీ కోరుతుంది. ఆధ్యాత్మిక దిక్సూచి అయిన త్రయా సాధన ద్వారానే మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవితం సుఖమయం కాగలదని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 98వ వార్షిక మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తన మాతృమూర్తికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు వక్తలు పీఠం విశిష్టతను గూర్చి ప్రసంగించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు, పలువురు సినీ గేయ కథ రచయితలు, ప్రముఖులు హాజరై పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షాను దర్శించి ఆయన ఆశీస్సులు పొందారు. వీరందరినీ పీఠాధిపతి సన్మానించారు. అనంతరం వేలాదిగా హాజరైన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన, సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా
ప్రసాదింపబడుతుంది. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు భారీగా పెంచడంపై ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు నిరసన తెలిపారు. ఛాంబర్ అధ్యక్షులు గ్రంథిబాబ్జీ నేతృత్వంలో వ్యాపారస్తులు, ఛాంబర్ సభ్యులు పెద్ద సంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని అదనపు కమిషనర్ కేటీ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ట్రేడ్ లైసెన్స్ ఫీజును ఒక్కసారిగా పెంచడం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు కోరారు. అనంతరం వ్యాపారస్తులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కలిసి ట్రేడ్ లైసెన్స్ ఫీజు భారీగా పెంచిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఫీజు పెంపును తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు గ్రంథిబాబ్జీ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంపు శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. ఎలాంటి ప్రతిపాదనలపై ఈ పెంపు చేపట్టారో వ్యాపారస్తులకు తెలియచేయకుండా అమాంతంగా ఫీజు రేట్లు పెంచడం దారుణమని అన్నారు. ఫీజు పెంపుపై స్పష్టత ఇవ్వాలని, వ్యాపార వర్గాలపై భారం తగ్గించేలా నిర్ణయాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాసు విశ్వేశ్వరరావు, కోశాధికారి జి సత్యనారాయణతో పాటు సభ్యులు వై వెంకటేష్, ప్రసాదరావు, ఆర్ఎస్ఎన్ సుధాకర్ రెడ్డి, వరహాల బాబు, నెక్కంటి శ్రీనివాస్, సీతారామమూర్తి, నరేష్, వేణు, అనసటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కట్టమని ఇచ్చారు, కట్టేశారు. అంటే తుని కానీ పిఠాపురం కానీ ఇలా కొన్ని రామచంద్రపురం ఈ ఊళ్ళో పెంపుదల లేదు. మన కార్పొరేషన్ ఇక్కడ సభ్యులతో కొంతమంది సభ్యులు చెప్పేది ఏంటంటే కార్పొరేషన్లో కూడా రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడ వైజాగ్ కానీ ఇంకా పెంచలేదు, ఏమీ లేదని చెప్తున్నారు. అది కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇప్పుడు సాయంకాలం కానీ రేపు పొద్దున కానీ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేమందరూ కలిసి నగర శాసనసభ్యుల దగ్గరికి కూడా వెళ్తున్నాం. ఆయనకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి వ్యాపారస్తుల తాలూకు బాధ సాధికారని కూడా వారికి కూడా చెప్పి వారి సమక్షంలో ఈ ఇష్యూని పరీక్షించాలని చెప్పేసి మేము ఆయన కోరుతాం. తప్పకుండా చేస్తారైనా ఏ విధంగానే కూడా అభ్యంతరం పెట్టడం. అలాగే కర్నూలులో టీజీ భరత్ గారు ఆయన కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉండేటువంటి కర్నూలు జిల్లా అంతటికీ కూడా అని కొంతమంది అన్నారు. మేమనుకోవడం అంటే ఒక స్టేట్ మినిస్టర్ మొత్తం రాష్ట్రానికి వర్తిస్తుంది తప్ప ఒక జిల్లాకో ఒక వార్డుకో కాదు. ఆయన కూడా ఏం చెప్పారంటే పాత ఏది ఉంటే తీసుకోండి, కొత్త ఇంకా ఇంప్లిమెంట్ చేయొద్దు, మాట్లాడదామని చెప్పారు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని కొండబాబు కూడా అది చూపెట్టి దాని నుంచి మనం ఆయన సహాయ సహకారం కూడా తీసుకుని కాకినాడ నగరంలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా సక్సెస్ అవుతాం. మా వెనకాల నగర శాసనసభ్యులు కొండబాబు కూడా పూర్తిగా మద్దతు ఇస్తారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పెంపుదల, ఒక పద్ధతి లేదు. ఏ రకంగా వాళ్ళు పెంచారన్నది పెంపుదలకి వ్యాపారస్తులు ఇబ్బంది కాదు, కట్టని అనరు. దానికి ఒక రీజన్ ఉండాలి. 100 రూపాయల వస్తువు 150, 200, 500 అంటే ఇబ్బంది. 100 రూపాయలది ఒక 105 కానీ 110 కానీ అయితే పర్వాలేదు. అవన్నీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డీలర్స్ అంతా వెళ్ళి ఆల్రెడీ డిప్యూటీ కమిషనర్గా చెప్పాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి దీని మీద న్యాయం చేస్తానని చెప్పేసి అన్నారు. అందుచేత ఈ లోపుని